వైసీపీ ప్రభుత్వం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జాలు వైసీపీ ప్రభుత్వం తెగ చేస్తోందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ఈ భూ కబ్జాలు ఆగుతాయి అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, వారు భూ కబ్జాలకు కూడా పాల్పడ్డారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ఈ భూ కబ్జాలు ఆగే అవకాశం ఉంది అంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏంటి మేడం అసలు రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పటికైనా ఒక మంచి అవగాహనకు వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. విశాఖపట్నంలో జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అప్పుడు ఈ విధంగా ఆయన మీరు చెప్పినట్టుగా వ్యాఖ్యానం చేశారు. ఇది ఇవాళ కొత్త కాదు, 5 ఏళ్లుగా మనందరం మొత్తుకుంటున్న విషయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి పూర్తిగా వచ్చింది. అంటే ఇంతకుముందు తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు వైసీపీతో ఉండడం వల్ల పూర్తిగా బయటపడి ఉండకపోవచ్చు. ఈసారి వాళ్ళు 2024 ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆయన ఏమన్నారు, ఒక జూనియర్గా మేము ఉన్నాము కూటమిలో, ఆయన నిజాన్ని ఒప్పుకున్నారు, నిజాయితీగా ఒప్పుకున్నారు. రాజ్నాథ్ సింగ్ మంచి వ్యక్తి, ఆయన నిజాయితీ కలిగిన వ్యక్తి కూడా. అందుకని ఆయన్నేమీ నిందించడానికి లేదు, మరొకటి లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం జాతీయ పార్టీ అయినప్పటికీ అది మనకి ప్రాంతీయ పార్టీ కిందకు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 జనసేన కూడా ఇంకా చిన్న పార్టీని, అంటే చిన్న పార్టీ ఇన్ ద సెన్స్ వేరే రకంగా కాదు, తెలుగుదేశంతో కంపేర్ చేసినప్పుడు లేటుగా వచ్చింది అది. అలాంటి ఈ 2 పార్టీలతోటి బీజేపీ అనేది పొత్తు పెట్టుకోవటం అనేది జూనియర్ పార్టీ అని ఆయన అనడం, అది అంటే మెచ్యూర్డ్గా మాట్లాడారు. ఆయన ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పారు. ఇక రెండో విషయానికి వస్తే మనం అందరం చెప్పుకుంటుంది గంజాయి మాఫియా, ఇసుక మాఫియా, మిల్లర్ మాఫియా, ఇవన్నీ ఆయన లిస్టు చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ మనం కొత్తగా చెప్పట్లేదు, ప్రతిరోజు మొత్తుకుంటున్నాం మనందరం. ప్రతి ఛానలు, ప్రతి మీడియా హౌసు, ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులమయం అయిపోయింది. అప్పుల గురించి ఆయన ఇవాళ మాట్లాడారు. 13 లక్షల కోట్లు, 13.5 లక్షల కోట్లు అప్పు చెప్పాడు ఆయన. మనం 12 లక్షలే అంటున్నాం. ఇంకా అంటే 1.5 14 లక్షలు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది అందాజా లెక్కలు ఇవన్నీ. నిజంగా లోపలికి వెళ్తే ఇంకా ఎంత ఉంటాయో. ఆయన ఏమంటున్నారంటే అసలు అభివృద్ధి చెందలేదు అని. ఏమండి, మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 5 ఏళ్లలో అధోగతికి వెళ్ళిపోయింది. మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ విశాఖపట్నం ఎప్పుడో ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా కానీ, వాణిజ్యపరంగా కానీ, సాంస్కృతికంగా కానీ ఒకప్పుడు ఎంత బాగుండేది వైజాగ్. ఈరోజు అది లేదు. అదే ఆయన చెప్పారు. మీరు ఏ ఒక్క పాయింట్ తీసుకున్నా అందులో కొత్తదనం ఏమీ లేదు. అంటే వాళ్ళకి వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు ఇప్పుడు కనిపించాయి. అందుకని ఆయన ఏమంటున్నారంటే ఈసారి కూటమి గెలవాలి, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోంచి బయటపడాలి, ఈ దందాలు ఏవైతే ఉన్నాయి, మాఫియాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడాలి. ఇది ఆయన చెప్పింది. మనం ఏ రకంగా తీసుకున్నా, ఇప్పుడు షర్మిల గారు అదే చెప్తోంది. మా అన్న అంతా అప్పులమయం చేశాడు, ఆవిడ ప్రశ్నిస్తోంది. ప్రతి సెకను ప్రతి ఒక్కటి ఆవిడ నిలదీస్తోంది మీరు చూస్తే. సో ఇది అవగాహన రావటం అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ వచ్చిందండి. ఇది చైతన్యం అనేది ప్రజల్లో రావాలి. ఇవన్నీ ప్రజల దృష్టికి వెళ్ళాలి. అంటే అప్పుల విషయంలో ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కొంతమంది ఏమో 5 లక్షల కోట్లు అంటారు, కొంతమంది 10 లక్షల కోట్లు అంటారు, కొంతమంది 12 లక్షల కోట్లు అంటారు. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారేమో 13 లక్షల కోట్లు అన్నారు. నిర్మలా సీతారామన్ గారేమో అంత అప్పు లేదు అంటూ ఆవిడ చెప్తూ ఉన్నారు. రకరకాల అంటే భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి దీని మీద. సో అసలు ఏంటి మేడం? ఇప్పుడు భిన్న స్వరాలైనా ఏకస్వరమే కాదు, అప్పు అనేది ఏకమే. సో ఏకత్వంలో భిన్నత్వంలాగా ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం తీసుకుందాం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిందే మనం ఫైనల్గా తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళినది ఏదైనా ఉంటుందా? వాళ్ళ నిఘా వ్యవస్థ ఉంటుంది కదా వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే ముందు అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుంటారుగా ఆ రాష్ట్రంతో. ఇప్పుడు ఇంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు
వైసీపీతో ఉన్నప్పుడు సరే ఉన్నారు, అయిపోయింది. తెలుగుదేశం జనసేనతో కూటమిలో చేరేటప్పుడు వాళ్ళు గ్యాప్ తీసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు ప్రతి ఒక్కటి కూలంకషంగా పరిశీలించి దాని గురించి చర్చించుకుని అప్పుడు వాళ్ళు కూటమిలోకి వచ్చారు. అంటే వాస్తవ పరిస్థితులు వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేసింది, సంపద పెంచిందా, ప్రజల దుస్థితి ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా ఉంది. ఇప్పుడు దుస్థితిగా ఉంది కాబట్టి వాళ్ళు ఇందులో చేరారు. ఇంకొకటి ఆయన ఇంకో మాట అన్నాడు, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మీరు వెనక్కి మన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి మీద 2 లక్షల రూపాయల అప్పు ఉంది అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యం. మనం ఏమన్నాము, తలెత్తి చూస్తే చుక్కలు ఎన్నున్నాయో చుక్కల లాగానే ఒక్కొక్క మనిషి మీద అన్ని లక్షల అప్పు ఉంటుంది మనకి అన్నాం. ఆయన ఇవాళ అదే మాట చెప్పాడు, 2 లక్షల అప్పు ఉందని చెప్పాడు ఒక మనిషికి. అంటే ఒక తల మీద 2 లక్షల అప్పు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనమాట. సో అందుకని ఇప్పుడు ఏమనాలి, ప్రతిపక్షం మాట్లాడినవన్నీ నిజాలు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కళ్ళ కట్టినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు పోనీ లోకల్గా ఉండే వాళ్ళు చెప్తుంటే ప్రతిపక్షం మాట్లాడింది వాళ్ళు అబద్ధం చెప్పారు అనుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి వచ్చి ఈ విధంగా మాట్లాడారు అంటే అందులో వాస్తవం ఉన్నట్టే లెక్క కదా. మీరు ఏ ఒక్క అంశం అందులో మిస్ అవ్వలేదు. ఈ పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లు ఇచ్చామన్నారు ఆయన. మరి ఇచ్చారు కదా, పోలవరం ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది, ఈయన వల్ల అవ్వలేదు అన్నారు ఆయన. జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించాడు ఆయన. ఏది చూసుకోండి మీరు, ఇప్పుడు షర్మిల అదే చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం అదే చెప్తుంది, ప్రతిపక్షాలు అవే చెప్తున్నాయి. ఎవరు చూసినా ఒకే మాట మీద ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు, ఆయన పాలనలో విఫలమయ్యాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ప్రజలు కళ్ళు తెరిచి చూసి ఏ పార్టీకి ఓటు వేయాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా వాళ్ళు ఆలోచించి ఓటు వేయాలి. ఓకే, నిన్న మొన్నటి వరకు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో సభకి, అంటే చిలకలూరుపేట వేదికగా జరిగినటువంటి సభకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ ఆయన విమర్శించలేదు అంటూ మోదీ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు మనం? కొన్ని సంచలనం కాదండి, పూర్తిగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. 100% సంచలన వ్యాఖ్యలే చేశారు ఆయన. అయితే ఆ రోజు చిలకలూరుపేటలో మాట్లాడలేదు, కానీ ప్రధాని మోదీ సభలో జరిగిన అదేంటది కార్యకర్తల్ని రానివ్వలేదు, మీకు గుర్తుంటే. అందుకే ఇవాళ రాణా వెళ్ళిపోయాడు కదా, కాంతి రాణా టాటా ఇవాళ వెళ్ళిపోయాడు కదా. అందుకే పదవిలోంచి ఏం చేశారు, ఆయన్ని బదిలీ చేశారు. ఎందుకు చేశారు? ఆ రోజు విఫలమయ్యాడు కాబట్టి. అప్పటికి ఇంకా సభ జరిగినప్పుడు గుర్తించుండకపోవచ్చు మేబీ మోదీ గారు. తర్వాత వాళ్ళు దీని మీద ఎంక్వైరీ వేసుకుంటారు కదా, వేసుకున్నాక ఒక్కొక్క వాస్తవం బయటకు వచ్చి ఉండొచ్చు. సో ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు ఓపెన్లీ టు. అంటే అసలు ఆయన సభలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేయలేదు అనేది ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు. దానికే చెప్తున్నానండి, ఆ రోజు ఆయన మాట్లాడలేదు సభలో, జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు. ఓకే, ఎందుకంటే అంతకుముందు రోజు వరకు వాళ్ళు వైసీపీతో ఉన్నారు కదా. అంతకుముందు వీళ్ళు ఈ కూటమిలోకి వచ్చే ముందు వరకు కొద్ది కాలమే కదా అయింది కూటమిలో కలిసి బీజేపీ. సో ఇంకా ఆ కూటమి ఇది ఉంటుంది, కూటమిలోకి వచ్చినా కూడా పాత ఇది ఉంటుంది. అర్థం చేసుకోవడానికి టైం పట్టి ఉండొచ్చు అంటున్నా. ఇమీడియట్గా ఆయన మాట్లాడి ఉండకపోవచ్చు, విమర్శలు చేసి ఉండకపోవచ్చు. అలాగని వాళ్ళు దృష్టి పెట్టలేదని మనం అనుకోవటానికి లేదు అని చెప్తున్నాం మీకు. సో అది దృష్టి పెట్టారు కాబట్టి ఇప్పుడు విదిన్ నో టైమ్ హీఈస్ కమింగ్ అవుట్. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు దాని గురించి ఇంకా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు వరుసగా సంధించబోతున్నారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా సంధిస్తారండి. ఇప్పుడు పురంధేశ్వరి గారే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో ఆల్రెడీ 90 తీసేశారు. ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళని ఇవాళ 2 తీసేశారు, డీజీపీ అండ్ కాంతిరాణా కూడా బదిలీ చేశారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసేశారు, కాంతిరాణా టాటా విజయవాడ కమిషనర్, ఆయన కమిషనరు. ఇంకా మిగిలింది సిఎస్ని కూడా తీసేస్తే, అంటే ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు కంప్లీట్గా వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చింది ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీకి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇంకా మాట్లాడటం పూర్తిగా మొదలు పెడతారు. ఇప్పుడు ఇంకా కొంచెం సభలు జరుగుతాయి కదా, ఆ సభల్లో అందరూ కూడా ఓపెన్గా మాట్లాడతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.